దేవునికి మహిమ కలుగునుగాక. మరొక ఉదయం మిమ్మల్ని పలకరించడానికి కృప చూపిస్తున్నటువంటి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ప్రభు నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క రాయభారిగా మీ ఎదుట ఇవిలా మెలకొలుపు ప్రార్థన ద్వారా వచ్చుట లేదా పలకరించుట మాకెంతో సంతోషం. అయితే ఈ పలకరింపు లేదా ఈ ప్రయాస మీలో మేము సరైనటువంటి ఫలములను చూసినప్పుడు, సరైనటువంటి ఆత్మీయ స్థితిని మేము చూసినప్పుడు, సరైనటువంటి భక్తి జీవితాన్ని మేము చూసినప్పుడు అది మాకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలుగుతోంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మా యొక్క ఈ ప్రయాసను ఎరిగిన వారు ఈ యొక్క సహవాసంలో పాలుపంపులు పొందుకోండి. ఉదయముననే దేవుని యొక్క సన్నిధిని ఈ వాక్యం ద్వారా వెతికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదవో, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈ మనసు, ఎవని మనసు అంటే మనకున్నటువంటి మనసు ఆయన మీద ఎప్పుడైతే ఆనుకుంటుందో మరి అప్పుడు మనకి పూర్ణ శాంతిని ఆయన ఇచ్చి కాపాడేవాడిగా ఉన్నాడని ఈ లేఖన సారాంశం. అంతేకాదు గల కారణం ఏమిటంటే వాడు ఉంచినటువంటి విశ్వాసం. అంటే ఆయన మీద ఆనుకుని ఉండడం అంటే ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచడం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పూర్ణ శాంతి కలిగిన వానిగా, పూర్ణ సమాధానము కలిగిన వాడిగా, పూర్ణ మరి నడిపింపు కలిగిన వాడిగా నువ్వు కాపాడబడాలి అంటే ఆయన మీద నువ్వు ఆనుకుని ఉండాలి. నీవు నీ చర్యలు, నీ క్రియలు, నీ పనులు ప్రారంభించే ముందు, ప్రభువా నేను నీ మీద ఆనుకుని నా రోజును ప్రారంభిస్తున్నానని ఆయన మీద ఆనుకుని నీ రోజును ప్రారంభించు. ఇదిగో ప్రభా, నా దినచర్యలు నా ముందున్నాయి, నేను చేయవలసిన ఉద్యోగం నా ఎదుట ఉంది, నేను చక్కబెట్టవలసినటువంటి పనులు నా ముందున్నాయి, గృహ నిర్వహణ నా ముందుంది, నా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది, నా పెద్దలకు నేను చక్కబెట్టవలసినటువంటి పరిస్థితి నా మీద ఉంది. ఇన్ని బాధ్యతలు నా మీద ఉంటూ ఉండగా నా శక్తి, నా బలము సరిపోదయ్యా. ఇదిగో నేను నీ మీద ఆనుకుని నీ మీదే నా భారం అంతటిని మోపుతున్నాను అయ్యా అని ఆయన మీద ఆనుకుని నీ చర్యలు, నీ క్రియలు ప్రారంభించు. నీ రోజును ఆయన మీద ఆనుకుని ప్రారంభించు. అప్పుడు నీవు మరి పూర్ణ శాంతి గలవాడిగా కాపాడబడతావు. అంటే ఎప్పుడు ఈ శాంతి దొరుకుతుంది? ఎప్పుడు ఈ పూర్ణ శాంతి దొరుకుతుంది? ఎప్పుడు ఈ సమాధానం దొరుకుతుంది అని అంటే, నీ పనులు, నువ్వు తలపెట్టిన కార్యములు, నీవు ఉద్దేశించినటువంటి సంగతులు, నీవు సత్ఫలితాలు సాధించినప్పుడు, ఆ ఫలితాల్లో ఉన్నతమైన విజయం సాధించినప్పుడు, ఆ ఫలితాల్లో నువ్వు మెరుగైనటువంటి పనితనం చూపించినప్పుడు నీకు ఈ సంతోషం కలుగుతుంది. ఈ సంతోషము పరిపూర్ణమైనటువంటి సంతోషంగా మార్చబడాలి. ఎప్పుడు మార్చబడుతుందంటే నువ్వు ఆయన యందు ఆనుకొని నీ పనులు చేసినప్పుడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన మీద ఆనుకుని ప్రారంభించండి. ఆయన మీద ఆనుకుని మీ పనులు చేయండి. ఆయన మీద ఆనుకుని, ఇదిగో ప్రభా, గొప్ప గొప్ప కార్యాలు నా ముందున్నాయి. అది ఎంతటి స్థితి అయినా దేవుడు మార్చగల సమర్థుడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన వాడు. ఆయన మీద ఆనుకుని ఉన్నప్పుడు వెనక శత్రువులు, ముందు ఎర్ర సముద్రము. కానీ పరిస్థితి ఒక్క గడియలోనే తారుమారైపోయింది. చక్కగా ఆ ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రమును ఎండిన నేల మీద నడుచుకుని వెళ్ళిపోయారు, దాటిపోయారు.
ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు అలాగే ఆనుకుంటే నీవు కూడా నీ ముందు ఎర్ర సముద్రం అంతటి సమస్య ఉన్నా అది నీకు ఎండిన నేలగా, ఎండిన దారిగా మార్చబడతాది. ప్రియ సహోదరుడా, సహోదరి, పూర్ణ శాంతి గలవానిగా నువ్వు మార్చబడాలి అంటే నీ పనులలో విజయం కావాలి, నీ ప్రయాసలో విజయం కావాలి, నువ్వు తలపెట్టిన కార్యాల్లో విజయం కావాలి, నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనన్నిటిని ఒక సాదృశ్యతలోనికి, ఒక సిద్ధింపులోనికి రావాలి. అప్పుడే ఆ శాంతిని లేదా సంతోషాన్ని నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడు కలుగుతుందంటే ఆయన మీద ఆనుకుని నీ పనులు చేయి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి సమర్థుడు. ఆయన నా మీద ఎవరు ఆనుకుని ఉంటారో అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆయన మీద ఆనుకుని నీ పనులు ప్రారంభించు, ఆనుకుని నీ రోజును ప్రారంభించు. నిన్ను పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేయబోతున్నాడు. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ మీద ఆనుకుని ఇదిగో ప్రభా, ఈ రోజున మేము ప్రారంభిస్తున్నాం, మా పనులు ప్రారంభిస్తున్నాము. మేము తలపెట్టినటువంటి పనుల భారము విస్తారంగా ఉంది. ఇదిగో ప్రభా, వీటిని పరిపూర్ణం చేసి వీటిలో సరైనటువంటి ఫలితాన్ని మేము చూసినప్పుడు మేము సంతోషించగలుగుతాం, సమాధాన పడగలుగుతాం, ఆనందాన్ని మేము పరిపూర్ణంగా ఆస్వాదించగలుగుతాం. ఈ పనులలో మేము విజయం చూడాలంటే ఇదిగో ప్రభా, మిమ్మల్ని ఆనుకుని మా పనులు మేము ప్రారంభించాలి, మిమ్మల్ని ఆనుకుని మా పనులు మేము చేయాలి. ఇదిగో ప్రభా, నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ ఉదయకాలపు జీవాహారంను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ మీద ఆనుకుని ఎందరైతే వారి యొక్క దినచర్యను ప్రారంభిస్తున్నారో, ఆనుకుని ఎవరైతే వారి రోజును మొదలు పెడుతున్నారో వారందరి జీవితాల్లో నీ యొక్క గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. అద్భుతమైనటువంటి ఫలితాలనిచ్చి పూర్ణ శాంతి గలవారిగా వారిని, వారి కుటుంబాల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేయించున్నాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోరమని యేసు వారి నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.